రక్త పరీక్ష ద్వారా మలేరియా రోగ నిర్ధారణ చేస్తారు త్రూ బ్లడ్ టెస్ట్. దీన్ని వైడల్ టెస్ట్ అంటారు అనుకుంటా. సబ్జెక్ట్ టు ద కరెక్షన్, వైడల్ టెస్ట్. ఓకే. వ్యాధిగ్రస్తుని నుంచి రక్త నమూనాను సేకరించి సూక్ష్మదర్శిని సహాయంతో రక్తంలో ప్లాస్మోడియం ఉందా లేదా చూస్తారు. ఓకే. బై టేకింగ్ ద బ్లడ్ అండర్ ద మైక్రోస్కోప్ we can able to see whether the protozoa, that is this plasmodium is there or not. Plasmodium is matured, sporozoite is kids. ఓకే, గుర్తుంటుంది, అందరికి గుర్తుంటుంది కదా. అట్లా స్కూలు అది కూడా రాసుకోండి, మళ్ళీ మర్చిపోతారు మీరు. ఓకే, మీరేంటంటే ఐన్స్టీన్ సొంత తమ్ముళ్ళ కూర్చొని ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవడికి పట్టిందిరా జీవితం అని అనిపిస్తుంది. అదే పిల్లలు పెద్దలను రాసుకుంటే మీ లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. దాని తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ట్యాబ్లెట్స్ వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? సింకోనా అఫీసినాలిస్ అనే చెట్టు నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసి ఇస్తారు, అది ట్యాబ్లెట్గా మారుస్తారు. సింకోనా అఫీసినాలిస్ అది మొక్క యొక్క బెరడు నుంచి తీసిన ఆల్కలైడ్స్ క్వినైన్తో మలేరియా చికిత్స చేస్తారు. సో క్వినైన్ మనకి ఇక్కడ వాకింగ్ చేసేటప్పుడు అక్కడెక్కడ ఆ చెట్లు బాగా కనిపిస్తాయి, ఎర్రటి వైలెట్ కలర్ పూలు పూస్తాయి, మనకు తెలుసు ఆ మొక్క, మనం రోజు చూస్తూనే ఉంటాం. దాని తర్వాత ప్రిమితమైన్, బ్రాండ్ నేము డెరాప్రిమ్ అనే మెడిసిన్ మనకు రాస్తారు. అదేంది? బ్రాండ్ నేమ్తో రాస్తారు. దాంట్లో ఏముంటుంది? ప్రిమితమైన్ ఉంటుంది అన్నమాట. ఈ మందును అన్ని రకాల మలేరియా చికిత్సకు ఉపయోగిస్తారు. లేదా ఆర్టిమిసా ఎన్యువా అనే మొక్క నుంచి తీసినటువంటి ఆర్టిమిసినిన్ అనే మందును కూడా వాడతారు. సో మొక్కలు లేదా వాటి యొక్క ప్రయోగాలు అని అన్నప్పుడు మీకు ఈ రెండు మొక్కల పేర్లు మెడిసినల్ ప్లాంట్ కింద రాస్తే ఎగ్జామినర్ దిల్ ఖుష్ అయిపోతుంది. भाई हम अभी तक इंग्लिश में बताया, तेलुगु में बताया? तेलुगु में बताया. देखो कुछ नहीं. See, we are treating the malaria. How we are treating the malaria? There is a plant name called as Cinchona officinalis. From this plant we are extracting what? Something called as alkaloid quinine. We does not require what is alkaloid, but it is a required, it is extracting quinine. This is a drug which is used for all types of malarias. Okay, then what happening? And this another medicine name Primetamine, the brand name which is available in the market is Daraprim. Okay, Daraprim, किसी को डराना नहीं, Prim, Amazon Prime, Daraprim. Okay, so this Daraprim is taken from the, okay, this is a medicine name which is taken from the this Primetamine is also medicine which is available. And another medicine name called as artemisinin. This artemisinin is the drug extract from the plant Artemisia annua. Okay, Artemisia annua. So with this what we are doing? We are treating the malaria, and there is something called as artemisinin based combination therapy. This is also called as ACT. సో అంతేకాకుండా 2012 ఏప్రిల్ 25న కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చికిత్స కోసం సినారియామ్, దట్ ఈస్ ఆర్టిమిసినిన్ మాలేట్ విత్ పైప్రాక్వినాన్ ఫాస్ఫేట్ అనే టాబ్లెట్ కనిపెట్టారు. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దే బ్రాట్ అ డ్రగ్ నేమ్ కాల్డ్ Cinarium. That means in this thing we have two medicines called arteulurane malate and piperaquine phosphate tablet. Okay, so both of them can able to cure our malaria. How we can treat them? Tell me how we can treat them. Mosquito should not be there. Kill the mosquito, kill the reservoir, use DDT, use BHC. They are mosquito killer. Don't get into the details of what is DDT, BHC. If it is BHC, forever it is a BHC. Don't do research. Okay, so because whenever in a reservoir of water, if you add DDT, if you add BHC, the mosquito, this larva will be killed. Mosquito larva will be killed because, as I said, there will be 3 stages.
One thing is, first is mosquito. Mosquito is acting as what? Acting as first cycle, that is a sexual cycle. Asexual cycle is man. ఇక్కడ మెన్ అంటున్నా, మెన్ అంటే వెన్ ఉమెన్ ప్లస్ మెన్ వస్తారు. ఓకే, దెన్ ఇది అసెక్షువల్ సైకిల్. ఆఫ్టర్ అగైన్ ఇట్ ఈస్ టేకింగ్, ఓకే, వెన్ ఎవర్ ఇట్ ఈస్ టేకింగ్, ఇట్ లేస్ ఇట్ ఎగ్స్ ఇన్ మస్కిటో, బికాస్ we have to kill the mosquito. If there is no mosquito, there is no sporozoites and merozoites. Okay, so we need to kill the mosquito. If you kill the mosquito, you are killing the disease. Okay. సో ఈ పిచికారి చేసి దోమల డింబాకాలను గుడ్లను తినే గంబూసియా చేపలు వదలాలి. దట్ మీన్స్ ద ఫిషెస్ విచ్ కెన్ ఈట్స్ ది లార్వా ఆఫ్ ద ఫిషెస్, వీ నీడ్ టు రిలీజ్ దెమ్. కీటకాహార మొదలైన యుటిక్యులేరియా దోమలను వృద్ధి చెందే ప్రాంతంలో పెంచాలి. దట్ మీన్స్ వాట్? దెర్ ఈజ్ ఎ repellent, mosquito repellent plant. That plant is called Utricularia. Okay, Utricularia. If you like, మనకి ఇది UPS లో కూడా వచ్చింది. Which one of the following is the mosquito repellent plant అని? లైమ్ గ్రాస్. ఇది రిపెలెంట్, ఇది కూడా రిపెలెంట్ కాదా? ఇది మొక్కల్ని తినేస్తుందా, దోమలు తినేస్తుందా? ఓకే, యుటిక్యులేరియా దోమల వృద్ధిని చెందే ప్రాంతంలో పెంచాలి. Oh, sorry. So this is the mosquito eater plant. Mosquito eater plant. Not only mosquito, it eats what? Insects. Okay. Mosquito. How it eats it? Because if a plant eating any mosquito or insect, that means that land is a deficiency of nitrogen. ఇన్ డెఫిషియన్సీ ఆఫ్ నైట్రోజన్. అందుకోసం ఇవి ఎలా ఉంటాయి అంటే పిక్చర్స్లా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటుంది, బ్యాగ్లా ఉంటుంది. ఇక్కడ రాగానే లోపలికి వెళ్ళిపోతుంది, అది తినేస్తుంది అన్నమాట. ఓకే, మన ఊర్లలో మన నాయనమ్మ జేబు ఉంటుంది కదా, నాయనమ్మకి కొన్ని జేబు ఉంటుంది అనమాట. ఆ జేబులో డబ్బులు దాచుకుంటుంది. సరే, సారీ, యుటిక్యులేరియా ఈజ్ ద మస్కిటో ఈటర్ ప్లాంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద కరెక్షన్. అండ్ దోమతెరలు, అండ్ వీ నీడ్ టు యూజ్ ద రిపెలెంట్స్. Thereby we should need to be hygiene and everything. Okay, and thereby we have completed